ఉండి మండలానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు మీ పొత్తూరు వెంకటేశ్వరరాజు, మీ బొడ్డీరాజు నమస్కరించి మీకు ప్రెస్ మీట్లో చెప్పేది ఏమిటంటే, మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీరు ఎవరికి తొత్తులు కాదు. పత్రికా స్వేచ్ఛ ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిందండి. సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది చూసారా సార్? సుప్రీంకోర్టు ఏమందంటే, పత్రికా స్వేచ్ఛని ఎవరినైనా సరే భయపెట్టి కానీ కొట్టి కానీ అది ఏదైనా చేస్తే 50,000 తప్పు, 5 సంవత్సరాలు జైలు శిక్ష. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిజంగా జరిగే వాటిని మీరు ఏమాత్రం జడవకోకుండా మీ పత్రికా స్వేచ్ఛ ద్వారా ప్రజలకి చూపించండి. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం. మా చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడాని ప్రజాస్వామ్యానికి ఇబ్బంది వచ్చేది ఎప్పుడు ఏ రకమైన పని ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయలేదు. అటువంటి నాయకుడి కింద మేము పనిచేస్తున్నాం. మాకు గర్వంగా ఉందా? నేను ముఖ్యంగానే మీకు చెప్పేది ఏంటంటే, నాకు జరిగిన అన్యాయాన్ని నేను ప్రజాస్వామ్య పద్ధతిలోని నా ఇల్లు కొట్టేసి, నా పార్టీ ఆఫీసుని కొట్టేసి, అన్నపూర్ణ లాంటి నా అన్న సత్రాన్ని అధికారులు, ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పోలీసుల సాయంతో మన ఆకివీడు సర్కిల్ పరిధిలోని సిఏ జగదీశ్వరరావు గారు ఆయన ఆధ్వర్యంలోని ఎస్ఐలు, పోలీస్ స్టాఫ్ మొత్తం అంతా అందరూ వచ్చేసి ఇక్కడ జరిగిన ఈ దుర్మార్గాన్ని అందరూ చూశారు. మీరు కొంతమంది జడిసి, మా ఎమ్మెల్యే గారికి జడిసి కొంతమంది రాయలేదు, చాలా ఎక్కువ మంది రాయలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్లే నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు చూపించలేదు. నేను ఒకటే చెబుతున్నాను, నేను ప్రజాస్వామ్య పద్ధతిలోని నాకు జరిగిన అన్యాయాన్ని నేను ఆమరణ నిరాధ్యక్ష చేసి ఇక్కడ కూర్చుంటే నన్ను ఎన్ని హింసలు పెట్టారో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో అన్నీ చూశారు. ఇంకా నేనేం ఏంటంటే, మా గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన నాటి నుంచి గ్రామ పార్టీ అధ్యక్షుడు కలిదిండి వెంకటకృష్ణరాజు గారు, ఆయన మా గరువు ఉప్పర్ల బీసీ నక్క రాముడు, వాళ్ళిద్దరూ వచ్చి రాజుగారు ఇన్నాళ్ళ నుంచి ఆ నక్క రాముడు అనేటప్పటికి నేను చలించిపోయాను. అసలు మా పరిస్థితి, మీరు ఎలా దీక్ష చేసి ఏదైనా జరిగితే మా పరిస్థితి ఏంటని అడిగారు. ఆయన వచ్చారు, విరమించాలి, మమ్మల్ని గౌరవించాలన్నారు. అందరూ వచ్చారు. అందరి మాట ప్రకారం నా కఠోర దీక్షనే విరమించి నిమ్మరసం తీసుకున్నాను. తీసుకుంటే ఈ ఎమ్మెల్యే గారు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోంచి వచ్చిన కాంచి ఉన్న గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని సస్పెండ్ చేసేయమన్నారు. మా మేనమామ కొడుకుల్ని, మా తమ్ముడిని, మా పినిగారు అబ్బాయి తమ్ముడిని, వాళ్ళని కేకేసి ఇమ్మీడియట్గా సిద్ధరాజుని సస్పెండ్ చేసేయండి, అదొక కార్యకర్తను సస్పెండ్ చేసేయండి, వాళ్ళని నిమ్మరసం ఇస్తారా ఖబర్దార్. ఏంటండి ఇది ప్రజాస్వామ్యం? ఇంకా అప్పుడు నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఇంకా ఏమి చేసినా సరే తెలుగుదేశం పార్టీ ఉన్న నియోజకవర్గంలో బతకాలి. నాకు జరిగిన అన్యాయం మళ్ళీ ఇంకో తెలుగుదేశం పార్టీకి జరగకూడదు, ఒక పేదోడికి జరగకూడదు, ఒక ఇది జరగకూడదు. చర్చిలకి, మసీదులకు కానీ, పేదోళ్ళ ఇళ్లు కానీ జరగకూడని ఉద్దేశంతో న్యాయ పోరాటానికి పూనుకుని నిన్న అసెంబ్లీకి వెళ్ళి మా నాన్నగారిని కలిసి విషయాన్ని వివరిందామని వెళ్ళేటప్పటికి అక్కడ పరిమితుల ప్రకారం కొన్ని ఆంక్షలు ఉంటాయి కాబట్టి స్టేట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళమన్నారు. స్టేట్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. స్టేట్ పార్టీ మా నాయకులందరితోటి మాట్లాడి సార్, నేను న్యాయ పోరాటం సార్, నాకు జరిగిన అన్యాయాన్ని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే నా ఇంటిని, బ్రహ్మాండమైన ఇంటిని, ఎంతో అపురూప సుందరంగా తీర్చిదిద్దిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని
నా అన్నపూర్ణ లాంటి అన్నశాలని పడగొట్టేశారు. ఇంకా నేను న్యాయ పోరాటానికి ఎదరికి వెళ్తానని చెప్పి మా రాష్ట్ర నాయకులతోటి చెప్పి నేను ఈ రోజున ఎస్పీ గారికి ఇక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా ఎస్పీ గారికి స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేశాను. సీసీ గారు అటాచ్మెంట్ ఇచ్చి అన్ని దానికి సంబంధించిన అన్ని ఫుటేజీలను కూడా ఫోటోలు తీసి అవి సబ్మిట్ చేసి ఇది కూడా ఎస్పీ గారికి ఇచ్చాను. ఇందులోనే ప్రతి ఒక్కడు కూడా ఇక్కడ జరిగిన దానికి ప్రతి ఒక్కరు ఆధారాలు సీసీ అన్నింటిలోనే ఉన్నారు, దొరికారు. అన్ని ఫోటోలు ఉన్నాయి. అందరినీ కూడా నేను న్యాయస్థానంలోని దోషులుగా నిలబెడతాను. నాకు జరిగిన అన్యాయం ఉండి నియోజకవర్గంలోని ఏ పేదోడికి జరగకూడదు. ఇదే నా శపథం. నేను దీనికి పురమాయించిన వాళ్ళని, ప్రోత్సహించిన వాళ్ళని, పనిచేసిన వాళ్ళని, ముఖ్యంగానే మా ఉండి డీసీ చైర్మన్ స్టార్టింగ్లో వచ్చాడు సార్. ఇప్పుడు వెళ్ళారు ఇదిగోండి సార్, తోట పనిబాబు అండి, ఉండి నీటి వినియోగ సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ అండి, తోట పనిబాబు గారండి. ఈయన నీటి సంఘం ప్రెసిడెంట్ గారండి, మంతెన సాయి లక్ష్మీరాజు గారండి. ఈయన ఇదిగోండి ఇరిగేషన్ ఏఈ. 27వ తారీఖుని సాయంత్రం నేను ఇక్కడ నా హౌస్లోని నేను అనారోగ్యంతో బాధపడుతూ ఇక్కడ ఉంటే వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చారు. నేను వెళ్ళాను. ఏంటని అడిగితే రేపొద్దున్న మీ ఇల్లు కొట్టేస్తున్నాం. దేనికి కొట్టేస్తున్నారంటే ఆ డీసీ చైర్మన్ ఏమన్నాడు అనుకుంటున్నారు? మీరు ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ ఇచ్చి స్టేజ్ ఇదైపోయారా? ఎమ్మెల్యే గారి మీద ప్రెస్ మీట్ ఇచ్చారు కాబట్టి మీరు ఇమీడియట్లీగా నేను తప్పు అని బహిరంగ ఈ ప్రెస్ మీట్ ద్వారాని క్షమాపణ చెప్పి ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి 2 కాళ్ళు పట్టుకుని ప్రాధాయపడితేనే మేము ఆయన ఎమ్మెల్యే గారు ఆర్డర్స్ ఆయన ఏదైనా చెప్తే ఇచ్చేస్తాం, లేకపోతే రేపు పొద్దున్న మొత్తం కంప్లీట్ భూస్థాపితం చేసేస్తానన్నాడు. చేసే పని తోట పని బాబండి అంటూ అదేంటి నేనేం తప్పు చేశాను? ప్రెస్ మీట్ ప్రజాస్వామ్యం ఆయన చేసే తప్పుల్ని ఎవరినైనా ప్రశ్నించే అధికారం ఒక భారత పౌరుడిగా ఉన్నది. నేను చేస్తానంటే అసలు సమాధానం ఏవి గారిని అడిగాను, మీకు ఏదైనా ఇదేమన్నా ఇరిగేషనా అన్నాను. సాయిరాజుని అడిగాను, ఇదేమైనా ఇరిగేషనా అన్నాను. ఏమీ కాదు, ఇది రైతులు బోధి. ఆయన ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళి చూసి రేపు వదిలి కొట్టేమని చెప్పారు, కొట్టేస్తున్నామని చెప్పారు. తెల్లారగట్లండి 6:30కే తెల్లారి 6:30కే మా ఉండి ఎస్ఐ గారు 10 మంది కానిస్టేబుల్ కుయ్యమంటే జీబు ఇక్కడికి వేసుకొచ్చేసారు. డైరెక్ట్గా అండి వేసుకొచ్చేసిన గదిలో ఉన్నాను, గవ్వ లోపలికి వచ్చేసారు. జీబు ఎక్కుండి అంటున్నారు. దేనికి ఎస్ఐ గారు నేను జీబు ఎక్కుతున్నాను, దేనికి నాకు బాగోలేదు కదా అన్నానండి. అంటే అదే నాకు అనవసరం చేతులు చల్లాగేసుకుని గబాన్ని లోపలికి వెళ్తున్నానండి. తలుపేసి ఒక్క దెబ్బ కొట్టేటప్పుడు డబ్బేళ్ళని ఎదర పడిపోయానండి. పడిపోతే నొక్కేసి బలమంతా నన్ను ఇచ్చేసి ఇవన్నీ ఆపరేషన్ చేసుకున్నానండి. మొత్తం విపరీతం పోటీ వచ్చేసి ఇచ్చేస్తామంటే ఆ కారులో పడేసి కుక్కనే తీసుకెళ్లి హాస్పిటల్లో పడేసి అన్ని విషయాలు మీకు తెలుసండి. అదే విషయంలోనే నేను దేవారానికి ఇగో ఈ సౌదరి అన్న అతను ఏం పేరు ఇటు పేరు ఏం సౌదరా రామకృష్ణ సౌదరి అండి. దేవారాన్ని జ్యూస్ షాప్ సార్. ఇతను అంతమాన రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఉంటాడండి. ఇతను పురమాయించి ఎమ్మెల్యే గారు ఈ సౌదరిని పురమాయించి దేవారాంచి ఒక 20 మంది రౌడీలండి మా గ్రామానికి దించిన వైఎస్ఆర్ వాళ్ళని, వైఎస్ఆర్ నాయకుల్ని అందరినీ పురమాయించి వచ్చేసి నేను దీక్షలో పడుకున్న టెంట్లో పడగొట్టేసి నేను ఇచ్చేసిన ఎన్టీ రామారావు బొమ్మని గిమ్మని అలా ఇసిరేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ జెండాలన్నీ పీకేసి చూడండి సార్, మొత్తం జెండాలన్నీ పీకేసి మొత్తం అండి. ఇదే అండి వాళ్ళు మాట్లాడిన మాటలు సీడీలు అన్ని మొత్తం అన్ని మా దగ్గర అన్నీ ఉన్నాయండి. ఏం మాట్లాడారు అని రఘురామకృష్ణరాజు అంటుంటే అల్లూరి సీతారామరాజు అంటుండే. అల్లూరి సీతారామరాజు నువ్వు మాట్లాంటావా? పచ్చి బూతులండి ఇచ్చేసి పీక్ మీద గట్టి తొక్కేశారు సార్ నన్ను. అలా అయినా సరే చచ్చిపోవడానికైనా ఉన్నాను కానీ అలాగే పడుకున్నాను సార్.
ఎవరు వెనకాలంలో ఎవరిలో కూడా ఒక మాట మాట్లాడొద్దు అన్నాను. ఎవరు కూడా ఎదురు అసలు మాట్లాడలేదు. ఏం చేసుకొని అన్నా అండి. ఇవన్నీ పీకేసి కర్రలు కొట్టేసి అదిగోండి అక్కడ నా ఇన్నోవా కార్ సార్, ఏపీ 39 EC 2349 అండి. ఆ కార్ని చూడండి ఎలా ధ్వంసం చేసేసి, అన్ని వీడియోలు ఉన్నాయి సార్. ధ్వంసం చేసేసి అరాచకం సృష్టించేసి, దీనికి ఏంటంటే ఒక బెదిరింపు. ఇతను ఎంత అరాచకం చేసి ఇచ్చేస్తే ఇంక ఈ 3 సంవత్సరాలు కూడాని ఇంకా తెలుగుదేశం వాడు ఎవడో మనకు ఎదురు మాట్లాడడం, మన ప్రశ్నించడు బొడ్డిరాజుగే ఇటువంటి అన్యాయం. దీని మీద ఇంకా నేను న్యాయ పోరాటానికి డిసైడ్ అయ్యాను సార్. ఇందులో ఉన్న ఏ ఒక్కరిని కూడా ఎమ్మెల్యే గారు కానీ స్టార్ట్ చేసి ఆఖరి నాకు అన్యాయానికి నా మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా న్యాయస్థానంలోని దోషిగా నిలబెట్టి అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి నాకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తానని, దీనికి విజ్ఞతగలిగిన మీ ప్రతి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పత్రికా సోదరులు అందరూ కూడా ఈ న్యాయ పోరాటానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఎంచేదంటే మీకు నాకుని 40 సంవత్సరాల అనుబంధం. తెలుగుదేశం పార్టీ స్థాపించింది కానీ ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు కూడా పత్రికా స్వేచ్ఛను కాలు రాయలేదు. ఎప్పుడు కూడా ఎంతో గౌరవించేవాళ్ళు. నేనేమైనా తప్పు చేస్తే మీరు రాస్తే మేము తప్పు చేసామని దాన్ని సర్దించుకునేవాళ్ళు. మా నాయకుడు స్వర్గీయ కల్దిన రామచంద్రరాజు గారు మాకు నేర్పిన విద్యది. అదే విద్యతోటి నేను రామచంద్రరాజు గారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రజాస్వామ్య పద్ధతిలోని ప్రజా కోర్టులో గలం ఇప్పుతాను, న్యాయస్థానంలో దోషులుగా నిలబెడతాను. అందరికీ నమస్కారం.